డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో జాతీయ అవార్డులు ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దోమన చిన్నారావు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. గత 30 ఏళ్లుగా సమాజ సేవ చేస్తున్నామని 14 రాష్ట్రాల్లో సభ్యులు ఉన్నారని తెలిపారు. దేశంలో 552 కార్యక్రమాలు నిర్వహించామని చిన్నారావు చెప్పారు. విశాఖలో 4 సార్లు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. దేశవ్యాప్తంగా 1250 మందికి జాతీయ అవార్డులు ఇచ్చామని తెలిపారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః మూర్తయే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం మణిపత్తయే జగదః పితరో నమః. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. శ్రీరామం భూయో భూయో. చూడండి, మీ డాడీ వచ్చారా? మా డాడీ మీకు తెలుసా? డాడీ నేను మామయ్య. ఓకే, నిజమే. స్టేజ్ మీద కొడతాడు. ఓకే, ముద్దాన్ని ఇచ్చాడు. ముద్దించే బాబు ఓకే. పట్టుకో మేకో. ఈవేళ ఎవరు వచ్చారు తెలుసా? మీ డాక్టర్ గారు. ఎవరమ్మా? అర్జున్ గారు. గట్టి క్లాస్ పడ్డాడు అర్జున్ గారు. ఎందుకమ్మా? ఫ్రీగా ఆపరేషన్ చేశారు. గట్టి క్లాస్ పడ్డారు. ఫ్రీగా ఆపరేషన్ చేశారు. స్వామి గారు చిన్న వయసులో డాక్టరేట్ తీసుకుంటున్నారు. మరి ముందు ఎన్ని బాబు తీసుకుంటారు? ఇందాక చెప్పినట్టుగా ఈ దేంట్లో మీరు డాక్టరేట్ తీసుకున్నారు అంటే ఆయన చక్కగా సామాజిక సేవలు. సో అదే పిహెచ్డి. సమాజం అనడమే పిహెచ్డి. బాలు శ్రేయ ప్లాసులు గట్టిగా తప్పకుండా అభివృద్ధి చేస్తున్నట్టు కోరుకుంటున్నాను. చెన్న నరసింహమూర్తి గారు రెడీ ఉన్నారు. సో పెద్దవారైన శాస్త్రపరంగా ఆశీస్సులు అందుకుంటారు. నా పేరు డాక్టర్ దోమన్ చిన్నారావు అండి. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా నేటికి 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా సంస్థ రిజిస్ట్రేషన్ 8 సంవత్సరాలు అయిందండి. 14 రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి అణగారిన వర్గాలు మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి ఈరోజు ఎంతోమందికి వాళ్ళని జాతీయ అవార్డులు అలాగే గౌరవ డాక్టరేట్లు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా 14 రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు 1250 మందికి జాతీయ అవార్డులు, 350 మందికి గౌరవ డాక్టరేట్లు సన్ రైజ్ యూనివర్సిటీ అలాగే గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ద్వారా సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది సార్. ఇదే విధంగా న్యూఢిల్లీ, ముంబై, అస్సాం, వెస్ట్ బెంగాల్, గోవా, విశాఖపట్నం అనేక ఇంకా ముంబై ఇలాగ అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంతమందికి ఇవ్వడం జరిగింది సార్. మరి ఇంకా ముందు కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు దేశమంతా విస్తరించి విదేశాలు కూడా చేయడం ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు 26 మందికి గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నామండి. 10 మందికి జాతీయ అవార్డులు, 10 మందికి గౌరవ సన్మానాలు, పౌర సన్మానాలు. అందరికీ నమస్కారం. మరి ఈవేళ దోమాన్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ద్వారా మరి ఈవేళ సుమారు 50 మందికి డాక్టరేట్లు కానివ్వండి, మరి వివిధ రకాలైనటువంటి బిరుదులు ప్రదానం చేయడం విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది ఒక అదృష్టం. మరి దోమాన్ చిన్నారావు గారు తను సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేయటం, మరి 30 సంవత్సరాలు కూడా ఎంతోమందిని ప్రోత్సహించి ముందుకు పంపిస్తున్నటువంటి దోమాన్ చిన్నారావు గారు సేవ చాలా ముభావం. మరి ఈయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ఇవాళ ఎంతమంది అయితే ఈ డాక్టరేట్ తీసుకుంటున్నారో, మరి జాతీయ అవార్డ్స్ తీసుకున్నారు, వీళ్ళందరికీ ఒకటే మనవి, మీరు ఏ విధంగా తీసుకున్నటువంటి ఈ అవార్డు ద్వారా రేపు రాబోయే రోజుల్లో మీరు ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలకి ఇంకా ఉన్నతమైనటువంటి సర్వీస్ చేసి ఇంకొక అవార్డు అందుకునే విధంగా మీరు వెళ్ళాలని
అలాగే మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది దీంట్లో ఇంకా మేమెందుకు చేయకూడదు, మేము ఇలా ఈ సర్వీస్లో ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని ఇంకా నోట్రులలో ఉన్నటువంటి అందరూ కూడా కలగాలని కోరుతూ, ఏదేమైనా మన విశాఖపట్నంలో దోమాన్ చిన్నారావు చేస్తున్నటువంటి ఈ సర్వీస్కి వారికి విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు దోమన చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ గౌరవ డాక్టరేట్లు అలాగే పురస్కారాలు ఇవ్వడము చాలా సంతోషదాయకము. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దాడి సత్యనారాయణరావు గారికి, అలాగే మన చిన్నారావు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన ప్రజలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాగ డాక్టరేట్లు ఇవ్వడము అలాగే పురస్కారాలు ఇవ్వడం కూడా మున్ముందు ఇంకా మంచిగా జరగాలని చెప్పి, అలాగే సమాజంలో ఈ సేవా తత్పరత అనేది ఇంకా పెరగాలని చెప్పి, అందరూ కూడా మంచిగా సౌఖ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.